నోట్లో వేలు పెడితే కొరకలేను అన్నట్టుండేవాడు. మన బాలుగాడు ఇలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ప్రేమించడాలు, పెళ్లి చేసుకోవడాలు ఈ కాలం పిల్లలకి ఫ్యాషన్ అయిపోయింది. అరే, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటే కన్నవాళ్లు ఎంత బాధపడతారు అనే ఆలోచన లేదు. కనీసం అలాంటి పని చేసే ముందు పెద్దవాళ్ళకి చెప్పాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఊహించింది జరగడం అంటే ఇదే. రాము సీతను పెళ్లి చేసుకున్నాడంటే అది ఊరి బాగు కోసం. కానీ వీడికేమైంది? బాగా చదువుకొని ప్రయోజకుడై తిరిగి రారని అమెరికా పంపిస్తే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే అసలు ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా చెప్పినట్లేదు. తాతయ్య, జరిగింది తలుచుకుంటే నా ఒళ్ళు మండిపోతోంది. ముక్కు మొహం తెలియని ఎవరో పిల్ల మన ఇంటి కోడలుగా అడుగు పెట్టడమా? అమరాణి, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. నిజమే తాతయ్య, మనం ఏమంటామోనని భయపడు, తొందరపడు. వాడు పెళ్లి చేసుకున్నాడే అనుకుందాం. కానీ ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అవన్నీ మనకు తెలియదు కదా. ఈ పెళ్లికి మనం ఒప్పుకున్నా ఆ అమ్మాయి తరపున వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఈ సంగతి తెలిసి ఎంత గొడవ చేస్తారో. అంతదాకా వస్తే నేనే వాళ్ళతో మాట్లాడతాను. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా. ఇది తప్పైతే ఈ తప్పులో వాళ్ళిద్దరికీ భాగం ఉంటుంది. అంటే ఏంటి మీరనేది? ఇష్టం లేకపోయినా ఈ పెళ్లిని మనం ఒప్పుకొని తీరాలా? అమ్మారాణి, పెళ్ళనేదే జరిగిపోయాక మనం ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంతో సంబంధం ఏముంది? ఆ అమ్మాయి ఎవరైనా సరే ఇప్పుడు మన బాలుకి భార్య, ఇంటికి 2వ కోడలు. ఈ నిజాన్ని మనం కాదనలేం కదా. అందుకని ఏం చేద్దామంటారు? మన మనసుకు నచ్చినా నచ్చకపోయినా పెద్దవాళ్ళుగా మనం ఈ పెళ్లిని ఒప్పుకొనే తీరాలి. అంతేకాదమ్మా, మన బంధువులకి, స్నేహితులకు కూడా ఈ పెళ్లిని మనం సమర్థించినట్టే ఉండాలి. పద్ధతి ప్రకారం పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని కూడా తప్పకుండా జరిపించే తీరాలి. ఏంటో నా తల తిరిగిపోయేలా ఉంది. ఆ పిల్ల ఎవరో తెలీదు. తన వివరాల గురించి బాలుతో మాట్లాడాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అసలే వాడి మనసు చాలా సున్నితమైంది. కోపంలో నేనేమైనా మాట జారితే వాడు ఎంతలా నొచ్చుకుంటాడో అని నాకు చాలా భయంగా ఉంది. అమ్మారాణి, నీ పరిస్థితి నాకు అర్థం అవుతుందమ్మా. మీరేం కంగారు పడకండి. ఇప్పుడే కదా వాళ్ళు వచ్చారు. నెమ్మదిగా అన్ని విషయాలు నేనే కనుక్కుంటాను. లేదంటే మన రాము ఉన్నాడుగా. అసలు వాళ్ళు ఇంత హడావిడిగా పెళ్లి చేసుకోవడం కారణం ఏంటో తెలుసుకోమని నేను రాముతో చెప్తాను. వాడు బాలుని వివరంగా కనుక్కుంటాడు. తను నా భార్య. హలో బావగారు, బాగున్నారా? సారీ మేము కరెక్ట్ టైంకి దిగి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం కదా. ఇంట్లో అడుగు పెట్టగానే శశి నాకు కాల్ చేస్తుంది ఏంటి? ఏం చెప్పాలనుకుంటుంది? హలో బావగారు, బాగున్నారా? ఏంటి నా వాయిస్ని కూడా గుర్తుపట్టలేదా?
నేను శశిరేఖని బావగారు. తెలుసు. తెలుసా? హౌ? జస్ట్ నేను ఇప్పుడే కదా ఇంట్లోకి అడుగు పెట్టాను. నా నంబర్ మీ దగ్గర ఎలా ఉంది? ఓ, అంటే పాస్ట్ ని మీరు ఇంకా డిలీట్ చేయలేదన్నమాట. am I right? శశి ప్లీజ్, పాస్ట్ ఈజ్ పాస్ట్ అని నీకింతకు ముందే చెప్పాను. యా, ఐ నో. ఇప్పుడు మీరు ప్రెజెంట్లో ఉన్నారు కదా, అదే మీరిప్పుడు ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు కదా. సడన్ గా నేను ఎంట్రీ ఇచ్చేసరికి మీరు బాగా డిస్టర్బ్ అయ్యారా? మీ శోభనం రాత్రి మూడ్కి, మీ రొమాంటిక్ థాట్స్కి నేను భంగం కలిగించానా? మాట్లాడరేంటి బావగారు? నా కాల్ని మీరు అటెండ్ చెయ్యరేమో అనుకున్నాను, బట్ ఐమ్ లక్కీ. మీరు నా ఫోన్ లిఫ్ట్ చేశారు, నాతో మాట్లాడుతున్నారు అంటే మీ ప్రియమైన భార్యామణి సీతామహాలక్ష్మి శోభనం పెళ్లి కూతురులాగా ఇంకా లోపలికి రాలేదనే కదా అర్థం. శశి ప్లీజ్ స్టాప్ ఇట్. నో మిస్టర్ రామ్, యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఇంట్లోకి అడుగు పెట్టిందే నిన్ను డిస్టర్బ్ చేయడానికి. కర్మ కమ్స్ బ్యాక్ అంటారు. నువ్వు నా పట్ల చేసిన తప్పుకి, మోసానికి, దారుణానికి ఇప్పుడు నువ్వు పే బ్యాక్ చేయాల్సిన టైం వచ్చింది. ఫ్రమ్ దిస్ మూమెంట్ ఐ విల్ చేజ్ యూ. ఇక నుంచి నేనే నీ కర్మని, నేనే నీ కర్తని, నీ క్రియని కూడా. ఒక్క క్షణం కూడా నువ్వు సంతోషంగా ఉండకూడదు, నేను ఉండనివ్వను. ఐ విల్ షాడో యూ. శశి అయిందా? నువ్వు చెప్పాలనుకున్నది మొత్తం పూర్తయిందా? Not at all. This is just a trial. अभी picture बाकी है, Mr. Ram.